ఏండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు మానస కుకింగ్స్లో కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేసేయండి ఒకసారి. ముందుగా మనం కొత్తిమీరని 2-3 కట్టలు తీసుకొని మంచిగా శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని చేసి మెత్తగా రుబ్బాయండి. నెక్స్ట్ మనం కొంచెం అన్నంని తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి, పప్పు అన్నీ వేసి దోరగా వేయించుకోండి. ఉల్లిగడ్డ కూడా వేయండి, అందులో కొంచెం అల్లం కూడా వేసేసేయండి. నెక్స్ట్ అందులో కొంచెం తగినంత పసుపు వేసుకోండి తిరగమాతలో. తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, అదంతా మొత్తం ఒకసారి వేసి అందులో కలిపేసేయండి. అందులో ఉన్న వాటర్ మొత్తం పోవాలండి. వాటర్ మొత్తం పోయిన తర్వాత అందులో కొంచెం కలర్ మారాలండి. కలర్ మారిపోతే బాగుంటుందండి. మనం ముందుగా కలిపెట్టుకున్న అన్నం ఉంది కదా, ఆయిల్ వేసి కలుపుకున్నాం కదండి కొంచెం అన్నం, ఆ అన్నాన్ని తీసుకొని ఇందులో వేసేసి కలిపేసి మంచిగా మనం ఇందులో కొంచెం కారము ఉప్పు తగినంత వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కారం ఎక్కువ అంటే గట్టిగా వేసుకోండి, స్పైసీనెస్ కోసం. అవసరం లేదని కూడా 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకొని సరిపెట్టుకోవచ్చు అండి. ఉప్పు కారం గట్టిగా తినేవాళ్ళండి మంచిగా వేసుకోండి, దట్టించేసుకోండి. కొంచెం మొత్తం అందులో వేసుకొని ఒక తిప్పుడు తిప్పండి. తిప్పిన తర్వాత కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి మంచిగా కలపండి. కలిపిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర అట్లా వేసుకోండి. మీ దగ్గర జీడిపప్పు బాదం పప్పులు ఏమైనా ఉన్నాయి అనుకోండి, వేసుకోండి. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుందండి. మేమైతే మా దగ్గర లేవు కాబట్టి ఈరోజు మేమేం యూస్ చేయలేదండి. మీ దగ్గర ఉంటే వాడండి. స్పెషల్గా అన్నం వండాల్సిన అవసరం లేదండి. మార్నింగ్ మిగిలిపోయిన సద్దన్నం లాంటిది ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు అండి. అంటూ మర్చిపోయాను, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఓ పాలి సబ్స్క్రైబ్ చేయండి, వీళ్ళతో షేరు, ఓ లైక్ కూడా కొట్టేసేయండి. కొట్టేసి అలా పడుంటాయి.